హలో, నేను మీ డాక్టర్ బాలబాలాజీ ఓసూరి, కన్సల్టెంట్ న్యూరో స్పెషలిస్ట్, మనవి హాస్పిటల్స్ విజయవాడ. ఈరోజు మీకు ఒక కేస్ స్టడీ గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. నా ఓపీడీకి ఒక 40 years మేల్ పేషెంట్ అంటే మైల్డ్ వీక్నెస్ తో, 2 కాళ్ళు చేతులు వీక్నెస్ తో ప్రెసెంట్ అయ్యాడు అనమాట. అతను ఆల్రెడీ బయట హైదరాబాద్ లో డిఫరెంట్ హాస్పిటల్స్ లోను డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ లో కూడా అతను చూపించుకున్న తర్వాత హీ వాజ్ డయాగ్నోస్డ్ టు హ్యావ్ ఇంట్రామెడ్యులరీ ట్యూమర్, సర్వైకల్ ఇంట్రామెడ్యులరీ ట్యూమర్. మనకి స్పైన్ ట్యూమర్స్ లో మనకి 3 రకాల ట్యూమర్స్ ఉంటాయండి. మనకి ఇలా స్పైన్ ఎప్పుడైతే చూస్తామో, స్పైన్ చుట్టూ కూడా మనకి ఇలాగ పూసల మాదిరి ఈ బోన్ ఉంటుందన్నమాట. దీని వర్టిబుల్ బాడీస్ అంటారు. ఆ వర్టిబుల్ బాడీస్ నుంచి మనకి అరైజ్ అయ్యే ట్యూమర్ నేమో ఎక్స్ట్రా డ్యూరల్ ట్యూమర్ అంటారు. స్పైనల్ కార్డ్ చుట్టూ మనకి ఏంటంటే డ్యూరా అని ఒక పొర ఉంటుందన్నమాట. ఆ డ్యూరా అన్న పొరకి మధ్యలో ఉన్న కార్డ్కి మధ్యలో వచ్చే దాన్ని ఇంట్రా డ్యూరల్ ఎక్స్ట్రామెడ్యులరీ అంటారు. మధ్యలో ఉన్న కార్డ్ అంటే మెయిన్ వెన్నుపాము, ఆ వెన్నుపాము మధ్యలో వచ్చే ట్యూమర్ ని మనం ఇంట్రామెడ్యులరీ ట్యూమర్ అని అంటాం అనమాట. ఇది కొంచెం క్రిటికల్ కేసే అనమాట. ఎందుకంటే మెయిన్ గా వెన్నుపాములోంచే మనకు ట్యూమర్ రావటం వల్ల ఏంటంటే నరాలకి బాగా అతుక్కుని ఉంటుంది అనమాట. సో మెయిన్ గా మనకు ఆ సర్వైకల్ రీజన్ లో ఉన్న కార్డ్ రీజన్ నుంచి మనకు ఆ ట్యూమర్ వస్తుంది. కాబట్టి ఏదైతే ఈ వచ్చిన ఏరియా కూడా అంత C2 నుంచి C6 వరకు వచ్చిందండి. సో ఆ C2 to C6 స్పైనల్ కార్డ్ నుంచి మనకి మెయిన్ గా లంగ్స్ కి మనం ఎంత వేగంగా ఊపిరి పీల్చుకోవాలని దానికి సంబంధించి 2 కాళ్ళు చేతులకి సంబంధించిన నరాలకి సంబంధించి వచ్చిన ట్యూమర్ అండి ఇది. సో ఆ పేషెంట్ మనం అండర్ జనరల్ అనెస్థీషియా పేషెంట్ మనం ఆపరేట్ చేసాము. అండర్ మైక్రోస్కోప్ కంప్లీట్ ట్యూమర్ అనేది ఎక్సైజ్ చేయడం అనేది జరిగింది. ఇమీడియట్ పోస్ట్ ఆపరేటివ్ గానే పేషెంట్ అనేది హ్యాండ్స్ లెగ్స్ అన్ని కూడా మొబిలైజ్ చేశారు. సెకండ్ పోస్ట్ ఆప్ డేలోనే మనం పేషెంట్ని ఐసీయూ నుంచి రూమ్ షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ. నమస్తే అండి, మాది అడవి రావణపాలెం. మా తమ్ముడికి 1 సంవత్సరం నుంచి బాగా చేతులు పైకి లేకుండా మరి వణుకు రావటం, నడుస్తుంటే కింద పడిపోవటం, బండి తోలుతున్నా కింద పడిపోవటం అట్లా జరుగుతుంది. ఏమైందని స్కానింగ్ చేపిస్తే ఖమ్మంలోని గడ్డ ఉంది, పుట్టకతోనే ఉందని ఎవరు మాకు చెప్పలేదు. ఆపరేషన్ హైదరాబాద్లో చేపియాలన్నారు. 10 రోజుల్లో చేపిపోతే కాళ్ళు చేతులు చచ్చిపడిపోతాయి అన్నారు. హైదరాబాద్ వెళ్ళిన 3 వారాలు అక్కడే ఉన్నాం. ఇది చేపించినా కానీ ఇది రిస్క్. ఈ ఆపరేషన్ చేసేటప్పుడు మనిషి ప్రాణమే పోవచ్చు బెడ్ మీద, లేదంటే కోమలోకి పోవచ్చు, లేదంటే కాళ్ళు చేతులు చచ్చిపడిపోవచ్చు. ఇది రిస్క్, మేము చేయమని మాకు చెప్పారు. చెప్తే మేము ప్రైవేట్ హాస్పిటల్ కూడా జాయిన్ అయ్యాను. 14 లక్షలు అడిగారు. చేసినా కూడా అది సక్సెస్ అయిద్దో లేదో మేము చెప్పలేమని అన్నారు. ఇంక మేము అక్కడ నుంచి వాళ్ళు ఆపరేషన్ రిస్క్ మేము చేయమని కూడా చెప్పారు. మేము ఇంటికి వచ్చిన తర్వాత బాలబాలాజీ గారు విజయవాడలోని హాస్పిటల్ ఉంది, అక్కడ మంచిగా చేస్తారని మాకు చెప్పారు. మేము అంతకుముందు ఇక్కడ మంగళగిరిలో హాస్పిటల్ కూడా వెళ్ళినాం. అక్కడికి వెళ్తే కూడా చూసి ఈ మనిషి ఇంకా తిరుగుతున్నారా, చేసి ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఉన్నంతకాలం ఇక అట్లా మంచంలోనన్నా ఉంచండి అన్నారు. మరి ఎంతకాలం బ్రతుకుతారని కూడా మేము అడిగినాం. అంటే అది చిన్నపాటి బాంబు భుజాల మీద పెట్టుకొని ఉండటమే. అది సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఏ టైం అయినా ఏదైనా జరగవచ్చు. ఈయనకు ట్రీట్మెంట్ చేపించడం అనవసరం, ఇంట్లో ఉన్నంతకాలం కళ్ళ ముందు ఉంచుకోండి అని చెప్పారు. డాక్టర్ గారు చూసి ఈ ఆపరేషన్ అయితే రిస్క్, నేను చేస్తా, ఇది సక్సెస్ అయిద్ది, నా మీద నమ్మకం ఉంటే మీరు చేపించుకోండి అన్నారు. చేస్తా నేను ఆపరేషన్, మీకు మంచిగా మనిషిని రికవర్ చేసి పంపిస్తానని చెప్పారు. ఆపరేషన్ చేసి 2వ రోజు ఐసీయూలో నుంచి బయటికి ఇచ్చారు. అప్పటి నుంచి నా తమ్ముడు మంచిగా ఉండవు. మాకైతే ఏ ప్రాబ్లం లేదండి. ఎవరైనా సరే ఏ ప్రాబ్లం ఉన్నా సరే డాక్టర్ గారికి అసాధ్యమైంది ఏదీ లేదు. వచ్చి మంచిగా బాగు చేయించుకొని చూపించుకోండి. మళ్ళాంటి వాళ్ళకి, పేదవాళ్ళకి డాక్టర్ గారికి దేవుడే. మేము ఈ రుణం అసలు డాక్టర్ గారికి మేము తీర్చుకోలేమండి.